సో, మీరు థంబ్‌నెయిల్ చూసి వచ్చినట్లయితే, మనకి పీడీఎఫ్ ఓపెన్ చేసినప్పుడు మైక్రోసాఫ్ట్ విండోస్‌లో అయితే మనకైతే ఇలా వార్నింగ్ అయితే వస్తుంది. సో, అది మనం ఎలా సాల్వ్ చేసుకోవాలంటే ఫస్ట్ సెట్టింగ్స్‌లోకెళ్ళండి. సెట్టింగ్స్‌లోకి వెళ్ళిన తర్వాత యాప్స్‌లోకి వెళ్ళండి. యాప్స్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఉంటుంది. సో, దాన్నైతే క్లిక్ చేయండి. సో, కిందకి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మనకి మైక్రోసాఫ్ట్ సంబంధించిన ఒక యాప్ అయితే ఉంటుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ అండ్ స్టూడెంట్ అని ఉంటుంది. సో, 3 డాట్స్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మోడిఫై మీద క్లిక్ చేయండి. మోడిఫై మీద క్లిక్ చేసిన తర్వాత మీకు క్విక్ రిపేర్ అని ఉంటుంది. ఆన్‌లైన్ రిపేర్ అని ఉంటుంది. మనం క్విక్ రిపేర్ తీసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని సో, తర్వాత రిపేర్ పెట్టిన తర్వాత సో, అగైన్ ఇది పర్మిషన్ అయితే అడుగుతుంది. రెడీ టు స్టార్ట్ క్విక్ రిపేర్ అనేసి మనం రిపేర్ అని క్లిక్ చేసిన తర్వాత ఫ్యూ మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది. సో, నెక్స్ట్ కంటిన్యూ చేసేయండి. కంటిన్యూ చేసిన తర్వాత 2 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది. అయినప్పటికీ మీకు ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే సో, సెకండ్ మెథడ్ అయితే యూజ్ చేస్తుంది. సెకండ్ మెథడ్‌లో ఏంటంటే మీకు కావాల్సిన ఫైల్ అనేది సేవ్ చేసుకోండి. నేను ఆల్రెడీ సేవ్ చేశాను కాబట్టి నాకు వార్నింగ్ అయితే చూపిస్తుంది. సో, ఆ ట్యాబ్ క్లోజ్ చేసిన తర్వాత మనం మన ఫైల్ మేనేజర్‌లోకి అయితే వెళ్ళాలనమాట. ఫైల్ మేనేజర్‌లో డౌన్లోడ్స్‌లో ఆ ఫైల్ అయితే ఉంది నాకు. సో, దాన్ని రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్‌లోకి వెళ్ళి ప్రాపర్టీస్‌లో మనకి ఓపెన్ విత్ వర్డ్ అని ఉంది. సో, మనం దాన్ని చేంజ్ చేసుకుందాం. సో, ఓపెన్ విత్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో అయితే పెట్టి సెట్ డిఫాల్ట్ కొట్టేద్దాం. సో, మీకైతే ఆ ఫైల్ అనేది పీడీఎఫ్ కింద మారిపోతుంది. సో, నేనైతే నెక్స్ట్ ఓపెన్ చేసినప్పుడు మీకు అది వార్నింగ్ అయితే చూయించదు. సో, ఇదైతే 100% వర్క్ అవుతుంది. సో, దట్స్ ఆల్. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ అర్థం అనిపిస్తే